బాలరాజు సినిమాని నా 9వ ఏట మా అమ్మ ఒడిలో కూర్చుని చూశాను. విశాఖపట్నం మంగరాజు గారి పూర్ణ హాలులో. అది ఎస్ వరలక్ష్మి గారి మొదటి సినిమా. ఆ రోజుల్లో సినిమా అంటే ఒక వింత ప్రపంచంలోకి తొంగి చూడటం లాంటిది. నటీనటులు ఏ గంధర్వలోకం నుంచో దిగి వచ్చినట్టు అబ్బురంగా ఉండేది. విభ్రమంతో చొంగలు కారుతూ ప్రేక్షకులు చూసేవారు. వారిలో ఒక 9 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. మరో 14 ఏళ్ల తర్వాత ప్రారంభమై దాదాపు బాలరాజులో పనిచేసిన అందరితోనూ సాహచర్యం లభించింది నాకు. అది జీవితం అల్లిన అందమైన పడుగుపేకల జవుళి. నా రేడియో ఉద్యోగంలో ఒక పాట నన్నెప్పుడూ వెన్నాడుతూ ఉండేది. బాలాంత్రపు రజనీకాంతరావు గారి రచన, వరలక్ష్మి గారి గొంతు. ఊపరే ఊపరే ఉయ్యాల, చిన్నారి పొన్నారి ఉయ్యాల. అది ఎన్నిసార్లు విన్నానో. నేను నా ధోరణిలో పాడుకునేవాడిని. నాకంటే వరలక్ష్మి గారు 14 సంవత్సరాలు పెద్ద. జీవితంలో వైచిత్రం ఏమిటంటే మేమిద్దరం భార్యాభర్తలుగా కనీసం 3 చిత్రాలు చేసిన గుర్తు. శ్రీవారిలో తొలి సన్నివేశం మరీ రుచికరమైంది. నేను భార్యా విధేయుణ్ణి. ఓ భక్తురాలు శ్లోకాలు చదువుతుంది. పూజ అయ్యాక ఏమండి అని గావుకేక పెట్టింది. 2 కాళ్ళు భయంగా వచ్చి మెట్లున్న చిన్న వేదిక మీదకి ఎక్కమంది. శ్రమ లేకుండా భర్త కాళ్ళకి నమస్కరించి తరించింది ఆ పతివ్రతారత్నం. ఆమె వరలక్ష్మి, నేను భర్త. అది సినిమాలో మా ఇద్దరి పరిచయం. ఆవిడికి రేడియో పాటను గుర్తు చేశాను, కానీ జ్ఞాపకం రాలేదు. ఎప్పటి పాట? 40 ఏళ్ళు పైన గడిచిపోయాయి. జీవితంలో ఎన్నో అనుభూతులు ముసురుకున్నాయి. సాహిత్యం గుర్తు చేశాను. నా ధోరణిలో పాడి వినిపించాను. అందుకని మెల్లగా అన్నారు. ఇలాంటి సందర్భం కలిసి వస్తుందని ఊహించని వాడిని. పొంగిపోయాను. షార్ట్కి మధ్య ఆవిడని బతిమాలి పద్యాలో పాటలో పాడించుకునేవాడిని. 3 ఉన్నప్పుడు పాడేవారు. గాయనిమణులు సుశీల, జానకి, చిత్ర పద్యం చదివినా పాట పాడినా మధురంగా ఉంటుంది, సందేహం లేదు. కానీ వరలక్ష్మి గారి పద్యం చదివితే అందులో నాటకీయత ఉట్టిపడే గమకం తెలుస్తూ ఉంటుంది. ఈ గుణం కొంతలో కొంత పీలీల గొంతులో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ బేస్ రేంజ్ ఆమెకే ప్రత్యేకం. ఇంతకు మించి నేనేం చెప్పినా మిత్రులు విఏకే రంగారావు గారు నా మీదకి దూకుతారు. ఉత్తరమైనా రాస్తారు, లేదా ఇంటికొచ్చి తగాదా పెట్టుకుంటారు. నేను నటించే సినిమాలో కలిసేటప్పటికి ఆమె జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఏదో పిలిచారు కనుక వేసే వేషాలు, లేదా ఎంతో కొంత ఆదాయం కలిసి వస్తుందనో షూటింగ్కి ఆమె ఇంటికి వెళ్ళి కారెక్కించుకునేవాడిని. నా జీవితమే పెద్ద సినిమా మారుతీరావు గారు అనేవారు ఆవిడ. నాకంటే సీనియర్ కనుక కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కనుక ఆ జీవన విషాదాన్ని కావాలనే తాకేవాడిని కాను. రావు గోపాల్ గారి ఇంట్లో వారి శ్రీమతి దేవీ నవరాత్రుల పూజలు జరిపేవారు. అక్కడికి వరలక్ష్మి గారు వచ్చినప్పుడు మా ఆవిడ కలుసుకుంది. కాంబోజీలో దీక్షితార్ కీర్తన మరకతవల్లిం అద్భుతంగా పాడారట. నేను మీ ఫ్యాన్ అమ్మా అని మా ఆవిడ మురిసిపోతే, నేను మీ ఆయన ఫ్యాన్ని అన్నారట. ఈ మాటని పదే గుర్తు చేసుకుని గర్వపడుతుంటుంది మా ఆవిడ. నా చిన్నతనంలోనే వెండి తెర మీద బంగారు పంటలు పండించిన విలక్షణమైన నటీమణి, గొంతులో నాటకరంగపు హుందాని మాధుర్యాన్ని నిలుపుకున్న నటీమణి బతికుండగానే ఈ తరానికి దూరమైంది అని వాపోయారు గొల్లపూడి మారుతీరావు గారు.